అది 9 లక్షలు అంటున్నావు ఏంటి మంది కదండి ఎంతండి ఇది ఇది దీని గురించి అడగలేదండి అది 30 లక్షలు అంటే మనలాంటి మధ్య తరగతి వాళ్ళకి 4 కార్లు వస్తాయి It's okay, na shit happens sometimes. It's okay. ఇది వినండి భక్తి కాదు అడిగి భయం ఎటు బయలుదేరుతున్నాం కదా ఏం అయిపోకూడదు ఇడన్నీ దేవుడికి మొక్కేయాలన్నమాట. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు వెళ్ళిపోయాడు ఫోన్ చేయడు. ఏంట్రా ఇంత లేటారా? సరే సూటప్ అయిపోయి సూటప్ అని వచ్చేస్తాం, గేరప్ అయిపోయి వస్తాం. ఇప్పుడైతే స్టార్ట్ అయ్యి డైరెక్ట్ వనజంగి వెళ్ళిపోతాము. తర్వాత ఎక్కడికి వెళ్తామో తెలియదు. వనజంగి ఎందుకంటే లాస్ట్ టైం ఒకసారి నేను రైడ్ని కంప్లీట్ చేయలేదు, నాకు ఫుల్ హై ఫీవర్ వచ్చింది. ఆ రైడ్ని వనజంగితో కంప్లీట్ చేయాలి ఈసారి. సో ఫస్ట్ వనజంగి, తర్వాత ఎక్కడికి వెళ్ళాలో ఆలోచించాలి. ఈ రైడ్ అయితే పెద్ద రైడ్ అయితే కాదు, హార్డ్లీ 3-4 డేస్ రైడ్ చేస్తాను. ఈ రైడ్ని ప్యూర్గా ఎంజాయ్ చేయాలని ఉంది, ఎందుకంటే ఫ్రెండ్స్ అందరితో వెళ్తున్నాను కదా, కొంచెం ఫన్ ఉంటుంది బోర్ కొట్టకుండా. ఏంటో 3 o'clock అనుకుంటే 5కి స్టార్ట్ అవుతున్నాం. బైక్ నిన్న నా చేతికి 12 o'clock వచ్చింది, లేట్ నైట్. ఎందుకంటే మనం ఈ సైడ్ గార్డ్ ఒకటి చేయించాము. అంత టైట్ వద్దురా, మొత్తం బ్లడ్ సర్క్యులేషన్ అయిపోయేలా చేస్తున్నాడు. ఈ ట్రిప్కి అయితే నేను చాలా ఎక్సైటెడ్ ఉన్నాను, ఎందుకంటే 2 సార్లు క్యాన్సిల్ అయింది. ఎప్పుడైతే ఇలా వనజంగి వెళ్ళి వద్దాం అనుకుంటామో అప్పుడు ఏదో ఒకలా క్యాన్సిల్ అయిపోతుంది. సో 3rd టైం ఇంకా 100% చేయాల్సిందే. ఇప్పుడు అసలు ఈసారి ఏం ఛాలెంజ్ వస్తుందో చూద్దాం. గ్రూప్ రైడ్స్ ఎందుకు స్లోగా అవుతాయో రీజన్ ఇదే. ఇదిగోని మన వాళ్ళు కూడా వచ్చారు వెనకాల, సో కొంచెం స్పీడ్ వెళ్ళిపోదాం. సరే, నెక్స్ట్ ఏ పెట్రోల్ బంక్ ఉంటే అక్కడ ఆగిపోతున్నాను. ఓకే ఓకే. అన్నా భయ్యా, అరే వద్దురా పాప, పెట్రోల్ కొడతావా? హాయ్ హాయ్, బాగున్నాను బ్రో, నువ్వు బాగున్నావా? అన్న ఫుల్ ట్యాంక్ కొట్టేసేవా తొందరగా? మెషిన్ ఉంది కదా, మెషిన్ కార్డ్ లేదు. నో మెషిన్ అంట, ఇంకా 64 ఉంది నా దానిలో. మీరు ముందుకు వెళ్ళిపోతూ ఉండండి. బాయ్ బ్రో, జాగ్రత్త. పడుకోనా, కార్డే ఉంది. పోనీలే ఇట్స్ ఓకే. అన్న ఇడేడన్నా బుడ్డోడు సురేష్, కీ నా దగ్గర లేదు, కీ వాడి దగ్గర ఉంది, నా బండి స్టార్ట్ అవ్వట్లా. బ్రేక్ఫాస్ట్కి 7 అని ఒక రెస్టారెంట్ ఉంటుంది, అక్కడ ఆగుతాము. 7 దగ్గరికి అయితే వచ్చేసాము. ఓపెన్ ఉందా? ఎస్. నెక్స్ట్ స్టాప్ కొంచెం పెద్దగా పెట్టుకుందాం. ఓకే, 590 kilometers. ఇంకా ఈడ అక్కలుంటాడు, నా బండ స్టార్ట్ అవ్వదు. ఇంకా నెక్స్ట్ స్టాప్ అయితే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత తీసుకుంటాము, అంత తొందరగా ఆగము. ఎందుకంటే స్టార్ట్ అయినప్పటి నుంచి హార్డ్లీ ఒక 100 kilometers కవర్ చేసాము. నేను చెప్పడం మర్చిపోయాను, ఈ బైక్ పైన డ్రైవ్ చేస్తున్నది రాహిత్. రేసింగ్ స్టార్ట్ చేసినప్పుడు మేమందరం కలిసి స్టార్ట్ చేసాము హైదరాబాద్ నుండి. అరే నవీన్ అన్న లాస్ట్ 1 hour నుంచి కనిపించలేదు మాకు. అన్న చిలుపు కొంతసేపు రిలాక్స్ అవుతాము. నెక్స్ట్ పెట్రోల్ బంక్ ఆగండి. స్టాప్స్ అయితే మరి ఘోరంగా తీసుకుంటున్నాము, ఇలా అయితే మేము వెళ్ళినట్టే. నేను ఆల్మోస్ట్ విజయవాడ ఎంటర్ అయిపోయాను. సో ఇప్పుడు ఏమైందంటే మేము పెట్రోల్ బంక్లో ఆగుదాం అనుకున్నాం కదా, నేను ఆగలేదు, మర్చిపోయి వచ్చేసాను. తేజ రాహిల్ డ్యూక్ 790 ఆగింది, నవీన్ అన్న వేరే పెట్రోల్ బంక్లో ఆగారు, నేనేమో ముందుకు వచ్చాను, అందరూ వెనకాల ఉన్నారు.
అందరూ నాకంటే ముందు ఉన్నారని నేను అనుకుంటున్నా. చూస్తే నాకంటే 15 కిలోమీటర్స్ వెనకాల ఉన్నారు. ఇది జరిగింది. ఇప్పుడు కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఎక్కడైనా ఆగుతాను, అందరూ వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతాను. నాకు విజయవాడ రావడానికి జనరల్గా ఎప్పుడు 3 hours పట్టేది, ఇప్పుడు 4.5 hours పట్టింది. అంటే అర్థం చేసుకోండి ఎంత స్లోగా వస్తున్నామో. టూ మెనీ బ్రేక్స్ తీసుకుంటున్నాము. ఇక్కడ మన వాళ్ళ కోసం ఆగుతాను, అందరూ వచ్చిన తర్వాత అందరం కలిసి వెళ్తాం. నెక్స్ట్ మాత్రం లంచ్ స్టాపే అన్న, కలిసి వెళ్దాం అందరం. ఎక్కడ ఆగమంటారు? వీళ్ళ కోసం ఒక అరగంట ఆగాను. సో బేసిక్గా ఆ కేటీఎం సీటే చాలా కష్టం టూరింగ్కి. దానిపై నుంచి దీనికి రాగానే స్వర్గంగా ఉందంట. అండ్ దీనికి బ్యాక్ రెస్ట్ ఉంటుంది, సైడ్ పానియో సపోర్ట్ ఉంటుంది, వెనకాల కూర్చున్న వాళ్ళకి సోఫాలో కూర్చున్నట్టు ఉంటుంది. ఇప్పుడు కొంచెంసేపు రాహిల్ రిలాక్స్ అవుతాడు, తేజ డ్రైవ్ చేస్తాడు. ఇప్పుడు నా ఫ్యూయల్ రేంజ్ 35 వచ్చింది. నవీన్ అన్నది కూడా 30లోనే ఉంది, తేజాది కూడా 30లోనే ఉంది. అందరం కలిసి ఒకటే ప్లేస్లో ఫిల్ చేయించేసుకుంటాం ఇప్పుడు. గోదావరి దగ్గర ఉన్నాము. నాకు బైక్ ఆపి డ్రోన్ ఫ్లై చేయాలని ఉంది, కానీ బైక్ ఆపే అంత ప్లేస్ కనిపించట్లేదు ఇక్కడ. ఆ పక్కన దానిలోంచి ప్యానియర్స్ ఎక్కితే వెళ్ళిపోవచ్చు, కానీ మన ప్యానియర్స్లో బైక్ ఒక ఆటో అంత అయింది. ఇప్పుడు డ్రోన్ ఫ్లై చేస్తాను. డ్రోన్ షాట్ ఇన్ 3, 2, 1 గో. డ్రోన్ షాట్ బ్రిడ్జ్ కింద నుంచి అందరూ వద్దన్నారు, నాకు ఎందుకు ఎక్సైటింగ్ అనిపించింది. నెక్స్ట్ పెట్రోల్ బంక్ దగ్గర ఆగు, నేను ఫాలో అవుతా. ఎక్కడ ఆగమంటే అక్కడ ఆగుతా. ఇక్కడ ఆగి అన్నను కూడా తీసుకుంటారు. హార్న్ కొడుతూ ఫుల్ 3180. ఎన్ని లీటర్స్ వెళ్తుంది? 28. అది పని చేయదమ్మా. తిన్నాడికి మళ్ళీ తాటేసుకు వెళ్ళిపోతాడు. ఫుల్ ట్యాంకా నీట్కి వెళ్తే 400, 450, 500 కూడా వెళ్తుంది మనం వెళ్ళేదాన్ని బట్టి. వాడు మాట్లాడు, వాడు ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం. ఎంతండి ఇది? ఇది దీని గురించి అడగలేదండి. 30 లక్షలు అంటే మనలాంటి మత్తరైతే వాళ్ళకి కార్లు వస్తాయి. వీడింట్లో ఇలా చెప్తున్నాడు కదా అంకుల్, వీడింట్లో 3 కార్లు 8 బళ్ళు లేవా? అడగండి ఒకసారి. సొంత డబ్బులతో కొంటే మన సొంత డబ్బులతో కొంటున్నాడు, జేబులు డబ్బులు. ఇవన్నీ 9 లక్షలు అండి. అదండి అది 4.5 అండి. అన్న బండి ఎంత? ఆ బండి ఎంత? 4. అది 9 లక్షలు అంటున్నాడు ఏంటి? మంది కదండి. పని ఇంకా మేము 10 కిలోమీటర్స్లో ఆగుతున్నాము లంచ్కి. ఇంకా వనజంగి 231 అంట. 6 అవుతుంది రీచ్ అవ్వడానికి. నా టైర్ పంచర్ అయింది సడన్గా. అన్నా నా టైర్ పంచర్. బ్రో పంచర్ షాప్ ఎక్కడ ఉంది? బాయ్ బ్రో. బాయ్. వచ్చేస్తుంది బ్రో, 2 days. బాయ్ బ్రో, థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ బాయ్ బాయ్. సారీ ఫర్ ద డిలే. పంచర్ పడిందన్న. ఇట్స్ ఓకే అన్న, షిట్ హ్యాపెన్ సమ్ టైమ్స్, ఇట్స్ ఓకే. దిగడం ఎక్కడ టాస్క్, ఎక్కిన తర్వాత సోఫా. ఇక్కడ ఇంతసేపు ఉండిపోతాం అనుకోలేదు. రాజమండ్రిలో ఇది హ్యాబిటాట్ అంట, ఈ ప్లేస్కి వచ్చాము. ఇక్కడ ఫుడ్ తిన్నాం, 1.5 hour వేస్ట్ అయిపోయిందని ఇప్పుడు బాధపడుతున్నాం. కానీ అట్లీస్ట్ మంచి ఫుడ్ దొరికింది. ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాము. ఇక్కడ నుంచి పాడేరు 219 kilometers ఉంది. పాడేరులోనే స్టే అనుకున్నాము. పాడేరు నుంచి 8 kilometers ఎంత ఉంది వనజంగి. పొద్దున్న అది ట్రెక్ చేసుకోవాలి. పొద్దున్న సంగతి పొద్దున్న చూద్దాం, అది ఎలానో వేరే బ్లాక్ కాబట్టి. బాయ్ బ్రో, జాగ్రత్త. బాయ్ బాయ్. ఇదొక పాజిటివ్ ఎనర్జీ నాకు. మన తెలుగు స్టేట్స్లో ఎక్కడికి వెళ్తున్నా సరే. ఇప్పుడే చలి స్టార్ట్ అవుతుంది. సో తొందరగా, ఎంత తొందరగా వెళ్తే అంత తొందరగా వెళ్ళిపోవాలి. లగేజ్ పెట్టుకుంటాం కదా, లగేజ్ నుంచి ఏదో వేలాడుతూ చైన్లో పడింది. ఇంకెందుకు తీసుకొచ్చేదాన్ని మరి. భలే ప్రశాంతంగా ఉంది రోడ్లో డ్రైవ్ చేస్తుంటే. నైస్, మొత్తం రెడ్ అయిపోయాయి, సరిగ్గా నిద్ర లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే రేపు 3 o'clockకి అందరం రెడీ అయ్యి వెళ్ళిపోవాలి. సో నిద్ర ఉండదు అసలు. ఈ రోడ్ మరీ డార్క్ ఉంది, అసలు ఎక్కడ ఒక్క లైట్ కూడా లేదు, మన మోటార్ సైకిల్ లైట్స్ తప్ప. తేజ వాళ్ళు ఇంకా రాలేదు, వాళ్ళ కోసం ఇక్కడ పక్కనకి వెయిట్ చేస్తున్నాం. కాల్ చేస్తే కాల్ పని చేయట్లేదు, మేబీ సిగ్నల్స్ లేవనుకుంటా. ఈ లైట్ ఆపేసానంటే ఇంక బ్లైండ్, ఇంకేం కనిపించదు. వెనక్కి వెళ్ళినా రేపు పడతారా బాబు. దగ్గరలో అయితే ఎక్కడ సౌండ్ కూడా వినిపించట్లేదన్నా. మీరు పైన నక్షత్రాలు చూస్తూ రిలాక్స్ అవ్వండి, వచ్చేస్తారు లోపు. వీళ్ళు చూడండి, సింపుల్గా వచ్చి ఆకలి వేస్తే ఆగి ఏదైనా తినొస్తున్నాం అంటారు. చూడండి వచ్చారు హీరోలు. ఏం చేస్తున్నారా? అమ్మో, ఈ ఘాట్కి అయితే తప్పకుండా మంచి లైట్స్ ఉండాలి బైక్కి. కొంచెం లైట్స్ అటు ఇటు ఉన్నా మీ వల్ల కాదు. ఈవినింగ్, నైట్ టైం ఇక్కడ రైడ్ చేయడము. ఆ డ్యూక్ 790 కూడా అందుకే వాళ్ళకి చాలా లేట్ అయింది రావడానికి. వాళ్ళకి లైట్ సరిపోవట్లేదంట. అంటే అన్నీ బ్లైండ్ టర్న్స్ ఉంటాయి కదా, మంచి లైట్లు అయితే చాలా కష్టం అసలు. ఇక్కడ టెంపరేచర్ ఒక్కొక్క డిగ్రీ తగ్గుతూ వస్తుంది. ఇప్పుడు 18 ఉంది, ఇంకా పైకి వెళ్తున్నాం కదా, ఇంకా తగ్గిపోతుంది. ఇది మరీ 13 degreesకి వచ్చేసింది. కొంచెం తట్టుకోవడం కష్టంగా ఉంది. ఇంకా 8 kilometers ఎంత తొందరగా వస్తే అంత బాగుంటుంది. ఫ్రీజ్ అయిపోతున్నాం బైక్ పైన. ఫైనల్లీ ఇప్పుడే పాడేరు ఎంటర్ అవుతున్నాము. రేపు మార్నింగ్ అయిపోయాం చలికి. నాకు రేపు నా సీన్ అర్థమైపోయింది. థర్మల్స్ తెచ్చుకోలేదు, ఏం తెచ్చుకోలేదు. Ano